న్యూస్ ఇన్ డీటెయిల్స్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టనెల్లో ప్రమాదం జరిగింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ కెనాల్ వద్ద ఉదయం జరిగినటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు సొరంగ 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయింది. దీంతో టన్నెల్ లోపల పలువురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ఇక 3 కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. ఇక మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక స్వరంగంలోని రింగులు కింద పడి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అందులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్నింగ్ షిఫ్ట్ లో 40 మంది కార్మికులు పనిలోకి వెళ్లారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత స్వరంగం తవ్వకాలు పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహబూబ్ నగర్ నుండి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? దోమలపెంట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పరువు గాయాలైన సమాచారం అందిన నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగానికి సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ చేరుకున్న సహాయ చర్యలు అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ కూడా ఇరిగేషన్ అధికారుల ప్రత్యేక బృందం ఒకటి ఏదైతే దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ చేరుకొని సహాయ చర్యలు అందించిన ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది లేకపోవడంతో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఉదయం షిఫ్ట్ లో 40 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి రింగులు ఒకసారి ఊడిపోవడంతో ఈ ప్రమాద జరిగినట్టు కూడా సమాచారం అంటున్న నేపథ్యంలో దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా సమాచారం అంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సంబంధించిన దశాబ్దాల కళ యొక్క పోరాట ఫలితంగా నిలిచినటువంటి ఎడమగట్టు కాలువ అనేది పూర్తి అంకురార్పణ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో దీనికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాదాపు 10 సంవత్సరాల వరకు ఈ యొక్క పనులను నిలిచిపోయిన పరిస్థితి. అయితే గత నెలల క్రితం ప్రమాద హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాత్రి పగలు తేడా లేకుండా కూడా ఇక పనులు కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 3కి గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అందించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది గాయాల నేపథ్యంలో వారిని అక్కడే ఉన్నటువంటి పిహెచ్సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంటే ఈ ఏదైతే దోమలపెంట ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి అక్కడ నుంచి నేరుగా అవసరమైతే హైదరాబాద్ తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని చెప్పి అంతా కూడా దేవుని మొక్కుతున్న పరిస్థితి. దాదాపు 4 గంటల నుంచి యొక్క సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే బయటకు తీసుకొచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఇటు పోలీసులు కూడా అక్కడికి ఎవరిని ఎంట్రీ చేయడం లేదు. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అందరినీ కాపాడదామని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యుల్లో మాత్రం భయాందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. రైట్, దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కర్నూలు నుండి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది కార్మికులు గాయపడ్డారు? అలాగే దీనిపైన అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే సీఎం దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇప్పటికే. సో దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు?
సారం ఏదైతే శ్రీశైలం ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద జరుగుతున్న పనుల్లో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఏదైతే ఆ పనులకు వెళ్ళిన కార్మికుల పైన పైకప్పు కొనడంతో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా 50 మంది దాదాపు ఈ టన్నల్ పనులకు వెళ్ళడం జరిగింది. ఉదయం వెళ్ళిన తర్వాత ఈ టన్నల్ జరుగుతున్న పనులు ఒక్కసారిగా పైకప్పు కూలి ఏదైతే పనిచేస్తున్న కార్మికుల పైన పని జరిగింది. ప్రస్తుతం ఎవరైతే దాదాపు 5 మంది కార్మికులను బయటికి తీసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే స్థానిక అధికారులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ అధికారులు ఏదైతే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే శిథిరాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ఇటు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 5 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చి ఏదైతే జెన్కో హాస్పిటల్ కు తరలించడం జరిగింది. మిగతా కార్మికులను కూడా తొలతగిన వారిని బయటకు తీసుకొచ్చి క్రమంలో ఇప్పుడు అధికారులు నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా ఇది తెలంగాణ సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి జరిగిన పరిణామాలను ఏదైతే ఇటు మంత్రులను అక్కడికి స్వయంగా పంపించి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మిగతా మంత్రులు కూడా హుటాహుటిన ఏదైతే శ్రీశైలం ఎస్ఎల్బిసి వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపైన మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్మికులను బయట తీసుకొచ్చే ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశించి అక్కడే ఉండి స్వయంగా మంత్రి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 50 మంది కార్మికుల్లో దాదాపు 5 మందికి బయటికి తీసుకొచ్చినట్టుగా మనకున్న సమాచారం. మిగతా కార్మికులు కూడా ఎలాంటి ఏదైతే ఇబ్బందులు లేకుండా వారిని బయటికి తీసుకొచ్చేందుకు ఇటు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా అక్కడ పంపించి ఆ కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా మంత్రులు అయితే చెప్తున్నారు. సాయిరామ్.